హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో లాస్ట్ వీడియోలో మీరు అందరూ చూసినట్టయితే నా సీమంతం అయితే అయిపోయింది. సో ఈవినింగ్ చేసే ఈ పూల మడుపు వచ్చి అందరూ ఊర్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే లంచ్ కంటే ముందే పెట్టేసుకున్నాం అనమాట. ఇది ఏం లేదండి, ముత్తైదులు వచ్చి నాకు పసుపు కుంకుమ ఇచ్చి అలాగే గంధం పూసి పూలులాగా కుడతారనమాట. కుట్టడానికి ఛాన్స్ అయితే లేదు అక్కడ. సో ఆల్రెడీ కుట్టించేసుకున్నాను జడ, అందుకని ఇలా పెట్టేస్తున్నారనమాట. రోజాలు లేదంటే మల్లెపూలు లాగా తీసుకొని కట్ చేసుకొని పెట్టేస్తున్నారు అనమాట. చూసారు కదా, పైన ఇట్లా దోపేస్తున్నారు. సో ఇట్లా అయితే నాకు అందరూ వచ్చి ఇలా అయితే చేస్తున్నారనమాట. వ్లాగ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరెవరు వచ్చారు, ఎలా చేశారు అవంతా కూడా ఉంటుంది. అండ్ మీకు ఎలా జరుగుతుంది అనేది కూడా కమెంట్ చేయండి, సో దట్ మనం కమెంట్స్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నాకైతే ఇలా చేశారండి. పొద్దున వచ్చేసరికి గణపతి పూజ ఇంకా లక్ష్మీ పూజ గాజులకి చేసుకొని కన్య పిల్లలకి గాజులు వేసి ఆ తర్వాత నాకు గాజులు వేశారు. తర్వాత మిగతా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి గాజులు కావాలో వాళ్ళ చాయిస్ ప్రకారం తీసుకొని గాజులు అయితే వేసేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా నాకు హారతి అయితే తీసేశారనమాట. ఇంకా లంచ్ అయితే అంతా కూడా మేము క్యాటరింగ్కి అయితే ఇచ్చేసాము. మాకు తిరుపతిలో కిరణ్ అని చెప్పి చాలా బాగా చేస్తారండి ఆయన. సో లైక్ ప్యూర్ వెజ్ అనమాట. సో మేము బ్రాహ్మణ్స్, అందుకని మాకు ప్యూర్ వెజ్ ప్రిఫర్డ్ కదా, అందువల్ల అతన్నే చూసుకున్నాము. చాలా బాగా చేస్తారు. నా పెళ్ళి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఆయనే చేస్తారనమాట. సో క్యాటరింగ్ అయితే తెప్పించేసుకున్నాము. ఈ వీడియోలో మీరు లాస్ట్ దాకా చూస్తే మేము ఏమేమి ఐటమ్స్ పెట్టాము అవన్నీ కూడా నేను వీడియో అయితే క్లిక్ చేస్తున్నాను, సో దట్ మీకు చూపించచ్చు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి అని చెప్పి. ఇంకా మా అత్తగారి సైడ్ వాళ్ళందరూ పెట్టేశాక మా ఇంటి సైడ్ వాళ్ళందరూ వచ్చి నాకు పెట్టారనమాట. సో ఇలా అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంకా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. అందరితో వచ్చిన వాళ్ళతో గ్రూప్ ఫొటోస్ తీసుకుంటేనే మనకి మెమరీగా ఉంటుంది కదా, ఎప్పుడైనా కూడా మనం చూసుకోవచ్చు వీడియోలో కానీ లేదంటే ఫొటోస్ లాగా కానీ. ఎప్పటికైనా చూసుకొని ఎలా ఉన్నామో ఆ టైంలో అండ్ ఇప్పుడు ఎలా ఉన్నామో అవంతా కూడా గుర్తు చేసుకొని మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ ఉండొచ్చండి. అందువల్ల ఏ ఫంక్షన్ అయినా కూడా మేము గ్రూప్ ఫొటోస్ లేదంటే కొన్ని నార్మల్ ఫొటోస్ తీసుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ, నాకు అందుకే యూట్యూబ్లో కూడా ఎప్పటికైనా మనం పెట్టుకోవచ్చు. ఈ హార్డ్ డిస్క్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ అంతా మనకి మిస్ అయిపోతుంది కదా. సో దీంట్లో అయితే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అండ్ ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది. అండ్ మీతో కూడా నేను షేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో వీళ్ళంతా కూడా మా నాన్న సైడ్ వాళ్ళు అండ్ వీళ్ళు వచ్చి మా అపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఇంకా మా హస్బెండ్ మా ఆడబడ్స్తో అయితే ఫొటోస్ తీసుకున్నాను. మా చెల్లిని చాలా మిస్ అయ్యానండి. తను కాలేజ్ కదా, సో ఈ ఫంక్షన్కి రాలేకపోతుంది. ప్రతి ఫంక్షన్కి తన్ని మిస్ అవుతున్నాము. నెక్స్ట్ వచ్చే ఫంక్షన్స్లో అయినా వస్తే బాగుండు, ఎగ్జామ్స్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అందువల్ల తను చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారండి. సో వాళ్ళు చాలా జోబియల్గా ఉంటారు, ఏ ఫంక్షన్కైనా వస్తారు. అండ్ మేము అప్పుడప్పుడు గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని ఎవరన్నా ఇంట్లో వచ్చి అలా మాట్లాడుకుంటూ సరదాగా గడిపేస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఒకరికైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలానే మా ఫ్యామిలీ ఫోటో అయితే తీసేసుకున్నాము అండ్ ఫైనలీ హారతి అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే సీమంతం వ్లాగ్స్ అంతా కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫర్దర్గా బర్త్ వ్లాగ్, తర్వాత నా ప్రెగ్నెన్సీలో ఎలాంటి స్కాన్స్ తీసుకుంటాము అవన్నీ కూడా నేను చేస్తాను, సో దట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఏమేమి స్కాన్స్ తీసుకోవాలి, బ్లడ్ టెస్ట్ ఎలా తీసుకోవాలి అండ్ ఎలా ఉండాలి అవన్నీ కూడా నాకు తెలిసిన ఇన్ఫో అయితే మీకు ఇస్తాను. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇలా కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట. సరదాగా కజిన్స్తో అండ్ యంగ్స్టర్స్తో కేక్ కటింగ్ పెట్టుకొని ఇలా ప్రాప్స్ అయితే పెట్టుకున్నాము. అంటే గర్ల్ గ్యాంగ్ కొందరు, బాయ్ గ్యాంగ్ కొందరు అని చెప్పి ఎవరు ఎలాంటి వాళ్ళకి ఓట్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ నేను మా హస్బెండ్ మామ్ టు బి డాడ్ టు బి అని చెప్పి ఇలా ప్రాప్స్ అయితే పెట్టుకొని కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను కానీ నార్మల్ డ్రెస్కి కానీ ఓపిక లేదు. సో ఈ డ్రెస్తోనే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో ఈ కేక్ అంతా కూడా క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళందరికీ భోజనంతో పాటు కేక్ కూడా ఇచ్చేస్తారని చెప్పి ఈ టైం లాస్ట్లో పెట్టుకున్నాం అనమాట.
సో చాలా బాగుండింది, ఫన్నీగా జరిగింది. నేను ఒక పెయింటింగ్ లాగా కూడా చేద్దాం అనుకున్నాను కానీ నాకు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఓపిక లేదండి. 7th మంత్లో చేశారు మాకు, అప్పటికే నాకు అస్సలు ఓపిక లేదు, ఆ పొట్ట పెద్దదైపోతుంది కదా. సో అందువల్ల ఇంకా ఫుడ్కి వచ్చేసరికి పోలి, వడ, మామిడికాయ పచ్చడి, ఆలు కూర, వంకాయ కూర, అవియల్, సాంబార్ రైస్, తర్వాత బూందీ నంచుకోవడానికి పెట్టాము, అండ్ వైట్ రైస్, ఆకుకూర పప్పు, ఇంకా పచ్చి పులుసు, వడియాలు, రసము, ఇంకా పెరుగు, పాయసము, ఇవన్నీ అయితే పెట్టామన్నమాట. చాలా బాగుండింది, ఐటమ్స్ అందరికీ కూడా నచ్చింది బాగా. ఇంకా మాకు వచ్చిన వాళ్ళందరూ కూడా తినేస్తున్నారు, ఇంకా మేము కూడా తీసుకొని తినేసామన్నమాట. పెద్ద ఎక్కువ మంది అయితే లేదు కదా, సో బఫేనే పెట్టేసాము. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరో ఒకరు వేసుకొని వచ్చి ఇక్కడ ప్లేట్స్ దగ్గరికి తీసుకొస్తున్నారు, మిగతా వాళ్ళందరం మేమే వేసుకొని తినేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫైనలీ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే రెస్ట్ మోడ్లోనే ఉన్నాను. సో ఫంక్షన్స్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా రెస్ట్ మోడే కదా. తినాలని అనిపించినా కూడా ఎక్కువ తినలేకపోతున్నాను హెవీ అయిపోయిన వల్ల. సో అందువల్ల కొంచెం మినిమల్గానే ఉంటున్నాను. ఇంకా మెయిన్ ప్రోటీన్స్, మనకి న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్సే ఎక్కువ తీసుకుంటున్నాను. కార్బ్స్ ఎక్కువ తీసుకోకపోయినా పర్లేదు కాబట్టి. ఇక్కడితో ఫైనలీ సీమంతం వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా జ్యువెలరీ వ్లాగ్ కానీ శారీస్ ఏం తీసుకున్నాను అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.